హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి నేను పెసరపప్పు మినప్పప్పు రెండు కలిపిన పిండి అయితే రెడీ చేసి దాంతో దోశలు వేసుకున్నానండి. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇదైతే ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు మినప్పప్పు, ఒక కప్పు బియ్యం, ఒక పావు చెంచా మెంతులు వేసుకుని నైట్ అంతా నానబెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ లేచి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసుకునేటప్పుడైతే ఒక 3 పచ్చిమిర్చి, ఇందులోకి 3 పచ్చిమిర్చి, ఒక అంగుళం అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకోండి. లేదంటే అవి ముక్కలుగా తరుక్కొని సన్నగా దోశ మీద కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే పీసెస్ అనేవి తగలకుండా పిండి మొత్తానికి బాగా పట్టిద్ది అనమాట. సో ఇలా ట్రై చేయండి. ఇప్పుడు సాల్ట్ అయితే వేసేసుకొని కలుపుకొని దోశలు అయితే వేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. అందరికీ తెలుసో తెలియదో తెలియదు, నేనైతే మా సిస్టర్ చెప్పడంతో ఇట్లా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది, క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంది. ఇప్పుడు దీని మీద అయితే కొంచెం ఆనియన్స్, కొంచెం కొత్తిమీర అండ్ జీలకర్ర కూడా వేసుకుందాం. మీరు కావాలంటే జీలకర్ర పిండిలో కూడా మిక్స్ చేసుకోవచ్చండి. అంతా అవసరం లేదనుకుంటే ఇట్లా దోశ మీద వేసుకొని ఆయిల్ వేసుకొని దోశ బాగా కాలిన తర్వాత మనం తిప్పేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని ఇంకొక దోశ కూడా వేసేసుకుందాం. దీన్ని పల్లీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ ఎనీ రోటి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. డెఫినెట్గా అవైతే దగ్గర పెట్టుకొని ఈ దోశలు వేసుకోండి. ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. చూసారు కదా, క్రిస్పీగా చాలా చాలా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుందండి. ఇట్లా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ని బాగా ఇష్టపడతారని అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్.